ఏదైతే వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ నాకు సాక్షిలో కూడా వాటా ఉంది అని అనౌన్స్ చేశారో అది ఎంతవరకు నిజం? నిజంగానే సాక్షిలో వాటా ఈమెకు ఉందా? ఏదైనా ప్రాపర్టీ, ఒక తండ్రికి ఉన్న ప్రాపర్టీ, నిజానికి ఆ ప్రాపర్టీ తండ్రికి ఉంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే నిజానికి ఈమెకి 50% ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కొడుక్కి ఎంత సమానం ఉందో కూతురు కూడా అంతే సమానం ఉందని చట్టాలు చెప్తుంటాయి. మేబీ ఆ ప్రాపర్టీ ఈమె పేరు మీద లేదు అనుకుంటే ఈమెకి రాకపోవచ్చు. ఎందుకురా ఇలా చెప్తాను అంటే, ఏదైతే ఈడీ సిఐడి కేసులు ఉన్నాయో సాక్షి మీద, అప్పుడు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు మళ్ళీ షర్మిల గారి మీద ఫైల్ చేయలేరు అంటే అర్థం ఏంది? షర్మిల గారు అప్పుడు హక్కుదారులు కారు, పార్ట్నర్షిప్ కాదు అనేది అయితే తెలుస్తుంది కదా. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఆమె పేరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ షేర్ హోల్డర్స్ మీద దాని ద్వారా చెప్పారా, అంటే షేరింగ్ ఎక్కువగా ఉందని చెప్పారా అనేది తెలియదు. మీరు చూసుకుంటే మళ్ళీ సాక్షి ఎవరిది? జగన్ గారిదా? అన్అఫీషియల్గా మనకు అందరికీ తెలుసు అది జగన్ గారే అని. మనకు ఐఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా సాక్షి లోగోలో ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారా అంటే, నాకు ఏ పత్రిక టీవీలు లేనే లేవు, నేను ఒక సాధారణమైన వ్యక్తిని అని చెప్తారు. మళ్ళీ సర్వేలు ఇవన్నీ ఏం చెప్తాయి? ఎవరైతే దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరున్నారా అని సెర్చ్ చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారు. అది కాదనలేని విషయం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సాక్షిలో నాకు ఎటువంటి వాటాలు లేవు అని చెప్తారు. మరి దానికి ఎలా జగన్మోహన్కి లింక్ అయ్యింది? సాక్షిలో ప్రజెంట్ చైర్మన్ ఎవరురా అనుకుంటే భారతిరెడ్డి గారు. సో భారతిరెడ్డి గారు దానికి చైర్మన్ అనమాట. అంటే జగన్ గారు కాకుండా జగన్ గారి బంధువులైన ఎవరైనా సరే వాళ్ళని పార్ట్నర్గా వాళ్ళని అఫీషియల్గా వాళ్ళు ఓనర్గా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ కారణంగానే విజయమ్మని చేసిండొచ్చు. విజయం ఉన్నారనే ధైర్యంతోనే షర్మిలమ్మ నాకు 50% వస్తుందని చెప్పచ్చు. ఆస్తి కారణంగానే పొలిటికల్ ఎంట్రీ చేశారా? జగన్ గారు ఏదైతే షర్మిల గారికి రావాల్సిన ఆస్తిని ఇవ్వనంటేనే బయటకు వచ్చి పార్టీ పెట్టారా అనే నిజమనే అనిపిస్తుంది ఆమె మాటలు చూస్తూ ఉంటే. సో ఏదైతే ఏమి జగన్ గారి నిర్ణయం ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. కాకపోతే సాక్షిలో కూడా వాటా ఉందని ఆమె అయితే చెప్పిందో అది ఒక సంచలనం.